హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రికెట్ చరిత్రలోనే ఒక 5 నమ్మశక్యం కానీ షాకింగ్ రికార్డ్స్ కోసం తెలుసుకుందాం. మీలో చాలామంది ఈ రికార్డ్స్ ఎప్పుడు వినుండరు. నెంబర్ 5, రోహిత్ శర్మ. రోహిత్ శర్మ మన హిట్ మ్యాన్, ఎంతోమంది ఫేవరెట్ బ్యాట్స్మెన్. ఇతను ఎంత విధ్వంసకరుడో మనందరికీ తెలుసు. హిట్ మ్యాన్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్లో మొత్తం 632 సిక్స్లు కొట్టాడు. ఇది సాధించడం చాలా కష్టం, ఎందుకంటే మనందరికీ తెలుసు యూనివర్సల్ బాస్ ఆఫ్ క్రికెట్ ఎవరు అని. ఇంకెవరు, క్రిస్ గెయిల్, ద యూనివర్సల్ బాస్. గెయిల్ తన ఇంటర్నేషనల్ కెరీర్ మొత్తంలో 553 సిక్స్లు కొట్టాడు. గెయిల్ ఎంత విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ మనందరికీ తెలుసు, కానీ రోహిత్ శర్మ ఈ అసాధారణమైన రికార్డును అధిగమించాడు. రోహిత్ రిటైర్ అయ్యేలోపు మరొక 100 సిక్స్లు కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే హిట్ మ్యాన్ చాలా సునాయాసంగా సిక్స్లు కొడుతూ ఉంటాడు. రోహిత్ శర్మ ఇండియాకి ఒక ట్రిబ్యూట్. రోహిత్ శర్మని మనం ఎప్పుడు ఎన్నటికీ మర్చిపోలేము. నెంబర్ 4, జోనథన్ ట్రాట్. ఇతను ఇంగ్లాండ్కి చెందిన ప్లేయర్. ఇతను ఒక బ్యాట్స్మెన్. 2007 నుంచి 2015 వరకు ఇంగ్లాండ్ టీంకి ఆడాడు. అయితే ట్రాట్ పేరు మీద ఒక అరుదైన రికార్డ్ ఉంది. ట్రాట్ తన టెస్ట్ కెరీర్లో 52 మ్యాచ్ల్లో 3835 పరుగులు స్కోర్ చేశాడు. అందులో 451 ఫోర్లు కొట్టాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇతను ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. సో ఇదొక అరుదైన రికార్డ్. నెంబర్ 3, సచిన్ టెండూల్కర్. సచిన్ ద గాడ్ ఆఫ్ క్రికెట్ అని కూడా అందరూ పిలుస్తారు. సచిన్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్లో 664 మ్యాచ్లు ఆడాడు. అందులో 200 టెస్టులు, 463 ఓడిఐలు అండ్ ఒక T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అయితే సచిన్ కొన్ని మన అందరికీ తెలిసిన ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్ కంటే కూడా ఎక్కువ మ్యాచెస్ ఆడాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్ఘనిస్తాన్ 328 మ్యాచెస్ ఆడింది. ఇంకా ఐర్లాండ్ కూడా 382 మ్యాచెస్ ఆడింది. క్రికెట్ చరిత్రలోనే అందరికంటే ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన ప్లేయర్ సచిన్. కాబట్టి సచిన్ కూడా ఇండియాకి ఒక పెద్ద ట్రిబ్యూట్. సచిన్ కూడా మనం ఇప్పటికీ మర్చిపోలేము. నెంబర్ 2, జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్. ఇతను నమీబియాకి చెందిన బ్యాట్స్మెన్. 2024 ఫిబ్రవరిలో నేపాల్తో జరిగిన ఇంటర్నేషనల్ T20 మ్యాచ్లో జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ జస్ట్ 33 బాల్స్లోనే సెంచరీ స్కోర్ చేశాడు. ఇది కూడా చాలా కష్టమైన రికార్డ్, ఎందుకంటే అంతకుముందు 2017లో రోహిత్ శర్మ అండ్ డేవిడ్ మిల్లర్ ఇద్దరు 35 బాల్స్లోనే తమ ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ T20 సెంచరీ చేశారు. ఆ రికార్డును ఇప్పుడు జాన్ నికోల్ అధిగమించాడు. నెంబర్ 1, ప్రణవ్ ధనవడే. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు 1000 రన్స్ కేవలం ఒక్క ఇన్నింగ్స్లోనే అని. ఎస్, ఇది నిజం. నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రణవ్ ధనవడే అనే ముంబైకి చెందిన 15 ఏళ్ల కుర్రాడు జనవరి 2016లో కేవలం ఒక్క ఇన్నింగ్స్లోనే 1009 రన్స్ కొట్టాడు. టోటల్ 6 hours 36 minutes బ్యాటింగ్ ఆడాడు. 59 సిక్స్లు ఇంకా 129 ఫోర్లు కొట్టాడు. ఈ ఘనతను ఇతను కేవలం 327 బాల్స్లోనే సాధించాడు. అతడి స్ట్రైక్ రేట్ 308.56. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. జనరల్గా T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్లోనే 300 స్ట్రైక్ రేట్ అంటే చాలా కష్టం. అలాంటిది టెస్టుల్లో ఆ స్ట్రైక్ రేట్తో ఆడాడంటే అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్లో ఎవరైనా ఒక 40 to 70 స్ట్రైక్ రేట్లో అలా ఆడుతూ ఉంటారు. టెస్టుల్లో ఆ స్ట్రైక్ రేట్తో కొట్టాడంటే అతను చాలా గొప్ప బ్యాట్స్మెన్. కేసీ గాంధీ హై స్కూల్కి, ఆర్య గురుకుల్ స్కూల్కి జరిగిన అండర్-16 ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లో ప్రణవ్ ఈ రికార్డుని సాధించాడు. ఈ టోర్నమెంట్ ముంబై క్రికెట్ అసోసియేషన్ ద్వారా గుర్తించబడిన టోర్నమెంట్. ఫైనల్గా ఇది చాలా అసాధారణమైన రికార్డ్. దీనికోసం ఎంత మాట్లాడినా తక్కువే. ప్రణవ్ కోసం కూడా ఎంత మాట్లాడినా తక్కువే. సో ఇవి ఫ్రెండ్స్, క్రికెట్ చరిత్రలో కొన్ని షాకింగ్ రికార్డ్స్. ఈ అన్ని రికార్డ్స్లో మిమ్మల్ని ఎక్కువ ఏ రికార్డ్ ఆశ్చర్యపరిచింది? నాకైతే 1 ఇన్నింగ్స్లో 1000 రన్స్ కొట్టాడు కదా ప్రణవ్, ఆ రికార్డ్ ఎక్కువ ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ అనాలిసిస్, మ్యాచ్ రివ్యూస్ అండ్ బయోగ్రఫీస్, ఫ్యాక్ట్స్ ఇలాంటివి కూడా అప్కమింగ్ వీడియోస్లో మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకా క్రికెట్కి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ అప్డేట్స్ ఈ ఛానల్లో పెడుతూ ఉంటాను. ఇంకొక విషయం ఏమిటంటే ఈ వీడియోకి ఇంకా పార్ట్ 2 కూడా ఉన్నది. పార్ట్ 2లో కూడా చాలా ఆశ్చర్యపరిచే నమ్మశక్యం కాని రికార్డ్స్ ఉంటాయి. అందులో ఒక రికార్డ్ అయితే అస్సలు ఎవరూ నమ్మలేరు.